ఉన్న వ్యక్తి, ఈరోజు హెడ్ ఆఫ్ జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే వ్యక్తి, నల్సార్ కావచ్చు, రకరకాల బిట్స్ పిలాని కావచ్చు, రకరకాల యూనివర్సిటీల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్న వ్యక్తి, బాధ్యత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదేమోనని మా భావన. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్, అంటే ఎక్కువ ఎఫెక్ట్ ప్రజల మీద కావచ్చు, పార్టీల మీద కావచ్చు చూపుతాయి. ఈ మాట వరకు కనీసం కృష్ణాంజలి గారు మాతో ఏకీభవించాలా. నేనేమంటున్నానంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిసి ఉన్నాయి కాబట్టి, భాగస్వామ్య పక్షాలు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో కావచ్చు, అట్లాగే అమిత్ షా గారితో కావచ్చు కలిసి మాట్లాడడం తప్పులేదు. ఇట్లా మేము జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, లేదంటే రోజా గారిని అరెస్ట్ చేయాలా, ఇదో ఈ మాదిరి అవినీతి ఆరోపణలు వచ్చాయి, ఈ మాదిరిగా మాకు ఆధారాలు దొరికాయి అని చెప్పడంలో తప్పులేదు. కానీ మీరు పర్మిషన్ ఇస్తేనే మేము అరెస్ట్ చేస్తామంటే మాత్రము అది కరెక్ట్ కాదనేది మా భావన. ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఉంటుందనేది కరెక్ట్ కాదని మా భావన. రెండోది, నాగేశ్వర్ గారు ఇక్కడ ఒకటే నేను చెప్పదలుచుకున్నా, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే పవన్ కళ్యాణ్ గారి భుజాన మీద తుపాకీ పెట్టి ఆయన జగన్మోహన్ కాల్చాలనుకోవట్లేదని చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, అట్లాగే ఆయన వ్యక్తిత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద బురదలుతున్నారు. మేము ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముందడిగేసాం. బీజేపీతో జట్టు కట్టినా, లేదంటే రకరకాల సిపిఎంతో జట్టు కట్టినా, ఆ రోజున పరిస్థితుల ఆధారంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం 2018లో సార్ మేము ఎందుకు బీజేపీ దూరం అయ్యా? మాకు నరేంద్ర మోడీ గారికి మాకు ఏమైనా పర్సనల్ గలాటా ఉందా? మాకేమైనా మాకు పర్సనల్ డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, కొత్త రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థికంగా దెబ్బతిన్నాం, మనకు రావాల్సిన వనరులు రాలేవు, ఈ రకంగా మనకి ఇబ్బంది ఉంది కాబట్టి. మీ అభిప్రాయం అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ఇస్తున్నా మీకే, మోహన్ రెడ్డి గారు మీకే ఇస్తున్నా. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలనుకుంటాడా? ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలి కాబట్టి మొత్తం దోచుకొని ఎట్టబోతే నాకేందని చెప్పి విజయశేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు సార్ నేను ఒకటే అడుగుతున్నా, సార్ నాకు టైం ఇవ్వండి, సమయం అయిపోయింది సార్. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నాడు, 25 ఎంపీ సీట్లు అడిగాడు, మరి 25 ఎంపీ సీట్లు వచ్చిన తర్వాత మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మెడగవచ్చలా? ఎందుకు ఇద్దరు మాట్లాడుతున్నారు. మోహన్ రెడ్డి గారు ఒక్క సెకండ్ ఆగండి. ఆ రోజు 25 సీట్లు ఇస్తే నేను స్పెషల్ స్టేటస్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చిన్న డిస్క్లైమర్ ఇవ్వలేదే. అంటే పూర్తి మెజారిటీ బీజేపీకి వస్తే నేనేం చేయలేను, నాదేం కాదప్పుడు రైట్. విజయశేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. సమయం అయిపోయింది. విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్, సమయం అర్థం చేసుకోండి అనేది భావించొద్దు. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు రాష్ట్ర శ్రేయస్ కోసం కష్టపడినా, కమ్యూనిస్టులతో పోయినా, తెలుగుదేశంతో బీజేపీ వచ్చినామా, కాంగ్రెస్ లో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పెట్టామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఊరికే కాకిమ్మ కథలు చెప్పడం కాదు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ. అలాంటి పార్టీ చేసిపోయి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. వీళ్ళకి అందుకని ఏదో చూసుకుంటే భాగంగా అధికారం కోసం కక్కుర్తిపడి ఇల్లు ఎవరి కాలు పట్టుకోవడానికి సిద్ధమే. కమ్యూనిస్ట్ వాళ్ళు వాడుకుంటే వాళ్ళని నాశనం చేసింది. ఎన్టీ రామారావుని వాడుకుంటే ఆయన నాశనం చేసింది. ఎన్టీ రామారావు అల్లుని వాడుకుంటే ఆయన నాశనం చేసింది. దగ్గుపట్టిన ఎన్టీ రామారావు కొడుకును వాడుకుంటే ఆయన నాశనం రాష్ట్ర ప్రజలతో సార్ ముగ్గురు మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు, వేణు గారు దయచేసి ఆగండి. శేఖర్ రెడ్డి గారు, వేణు గారు శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడారు కదా, దయచేసి ఆగండి. ఆయన మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, శేఖర్ రెడ్డి గారు దయచేసి
దయచేసి ఆగండి. ఎన్టీఆర్ గారు వేణు గారు ఆగండి. గురించి మాట్లాడతారు మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏమీ లేనటువంటి మోహన్ రెడ్డి వ్యక్తి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ప్రధానమంత్రిగా ఉన్నాడంట. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు నా వాయిస్ వినపడుతుందా? మరి అలాంటి వ్యక్తి, అలాంటి నీచమైనటువంటి వ్యక్తి అని చెప్పి ప్రచారం చేసినటువంటి నరేంద్ర ఎస్, వాయిస్ వినబడతలే మోహన్ రెడ్డి గారికి, నా వాయిస్ వినబడతలేదు కాబట్టి మీరు ఆ రకంగా మీకు కంటిన్యూ చేస్తున్నారు మీరు. ఎమ్మెల్యే ఇచ్చుకోవాలా అందుకని పక్కన పెట్టారు. హరికృష్ణ గారు ఎందుకు కాలేదంటే అంటే వారసత్వంగా వస్తారు రాజకీయం. ఎమ్మెల్యేలకు ఎవరు ఇష్టమైతే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. రైట్. చంద్రబాబు నాయుడు గారికి పట్టుంది. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే దగ్గరగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆయన పరిపాలన బాగుంది. ఆయన అందుకని ఇప్పుడు 4 సార్లు గెలిచారు. రైట్. శేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇంకా మీరు ఎస్, శేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సమయం అయిపోయింది. ఏదైనా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. తిరుత్తని వేణుగోపాల్ గారు ధన్యవాదాలండి. కృష్ణాంజనేయులు గారు ధన్యవాదాలు సార్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసే